డాక్టర్ గారు, తన కండిషన్ ఎలా ఉంది? స్టిల్ సేమ్ కండిషన్. చాలా వీక్గా ఉన్నారు. స్ప్రోలోకి రావడానికి ఎన్ని స్ట్రాంగ్ మెడిసిన్స్ని ఇంజెక్ట్ చేస్తున్నా కూడా ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వడం లేదు. పల్స్ వీక్గా ఉన్నాయి, హార్ట్ బీట్ కూడా. ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం డాక్టర్ గారు ప్లీజ్ నా భార్యని ఎలాగైనా కాపాడండి. ఎలాగైనా సరే ప్లీజ్ డాక్టర్ గారు. నా భార్య నాకు ప్రాణం. తనకేమైనా జరిగితే నేను తట్టుకోలేను డాక్టర్ గారు. ఎలాగైనా కాపాడండి ప్లీజ్. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. నేను మీ బాధను అర్థం చేసుకోగలను, కానీ మేము డాక్టర్లం మాత్రమే, దేవుళ్ళం కాదు. అంత మాట అనకండి డాక్టర్ గారు. డబ్బు గురించి మీరు ఆలోచించద్దు. ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఎంతమంది స్పెషలిస్ట్ని పిలిపిస్తానన్నా పర్వాలేదు. ఇక్కడ కాకపోతే ఢిల్లీ, బాంబే, అవసరమైతే తను యూఎస్ కూడా తీసుకెళ్తాం. డబ్బుకు ప్రాబ్లం లేదు. కానీ డాక్టర్ గారు నా రాధను బతికించండి ప్లీజ్. అవును డాక్టర్ గారు, మా అమ్మగారు దేవత. ఈ దేవతని ఎలాగైనా కాపాడండి ప్లీజ్. ఐఎమ్ సారీ. పేషెంట్ కండిషన్ని బట్టి ఆ దేవుడి మీద భారం వేయడం తప్ప ప్రస్తుతానికి ఏమీ చేయలేం. గ్రేసీ, 1 more డోస్ ఇవ్వు. అలాగే డాక్టర్. పాపం, ఆవిడ భర్తని చూస్తే గుండె తరుక్కుపోతోంది. నా భార్యను ఎలాగైనా బతికించండి బతికించండి అంటూ చిన్నపిల్లాళ్ల ఏడుస్తున్నాడు. డాక్టర్ గారు ఏమంటున్నారు? బతికే ఆశ తక్కువ అంటున్నారు. గ్రేసీ మేడం, మొన్న ఆపరేషన్ చేసిన పేషెంట్కి ఇంజెక్షన్ చేస్తుంటే తెగ గొడవ చేస్తున్నాడు మేడం. నేను ఇంటికి వెళ్ళిపోతాను, హాస్పిటల్లో ఉండను అని పెద్ద పెద్దగా అరుస్తున్నాడు మేడం. ఐసీ, నేను వస్తున్నాను పదా. అలాగే మేడం. స్వప్న, ఆ కోమాలో ఉన్న పేషెంట్కి ఈ సిలైన్ పెట్టు. అమ్మగారికి ఏం కాదు. మనల్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళదు. ధైర్యంగా ఉండు. హలో హలో కోటేశ్వరరావు గారు, నేను ఇన్స్పెక్టర్ ప్రసాద్ని మాట్లాడుతున్నాను సార్. చెప్పండి ఇన్స్పెక్టర్ గారు. యాక్సిడెంట్ చేసిన లారీ డ్రైవర్ దొరికాడు సార్. ఇస్ ఇట్? ఎస్ సార్. ఆ డ్రైవర్ గారిని లాకప్లో పెట్టి లారీని సీజ్ చేశాం. మీరు మీ డ్రైవర్ ఒకసారి స్టేషన్కి వస్తే. వెంటనే బయలుదేరి వస్తున్నా. ఓకే సార్. శివ, ఆ లారీ డ్రైవర్ దొరికాడట. ఇన్స్పెక్టర్ గారు ఫోన్ చేశారు. వెంటనే వెళ్దాం రా. పదండి.
ఇన్స్పెక్టర్ గారు, ఎక్కడ ఎక్కడ వాడు? కానిస్టేబుల్, ఫ్యామిలీతో సహా పారిపోతుంటే వెంటాడి పట్టుకున్నాం సార్. రేయ్, ఎవడ్రా ఎవడ్రా నువ్వు? ఎందుకు చేసావు ఈ పని? చెప్పను. రేయ్, నీ చేత ఈ పని చేయించింది ఎవరో చెప్పు. రే, నీ వల్ల హాస్పిటల్లో నా భార్య చావు బతుకుల్లో ఉంది. తన కనుక ఏమైనా జరిగిందో. రే దుర్మార్గుడా, చెప్పరా, మా అమ్మగారు నీకేం అన్యాయం చేశారని ఇంత దుర్మార్గాన్ని కొడిగట్టావు? కోటేశ్వరరావు గారు, వాడిని అలా మాటలతో అడిగితే చెప్పడు సార్. రేయ్ చెప్పరా, ఆ మర్డర్ చేస్తే వాళ్ళు ఎంత ఇస్తా ఉన్నారు చెప్పు. ఛీ! కోటేశ్వరరావు గారు, వీడు బాగా ముదిరిపోయిన క్రిమినల్. 3rd డిగ్రీ ప్రయోగిస్తే గానీ వీడు నోరిప్పడం. ఇన్స్పెక్టర్ గారు, వీడి డ్రైవింగ్ లైసెన్స్ దొరికిందా? వీడి ఐడెంటిటీ కార్డు దొరికింది సార్. వీడు హర్ష కంపెనీలో డ్రైవర్. ఇన్స్పెక్టర్ గారు, ఈ ఒక్క ఆధారం చాలు. నాకు మొత్తం అర్థమైంది. ఈ దారుణం ఎవరు చేయించారో నాకు తెలిసింది. శివ, అయ్యగారు, పదరా. ఆ ఫైల్స్ అన్ని ప్రిపేర్ చేయమని చెప్పండి, సరేనా? రేయ్! రేయ్! కోటి, చేంబర్ ఎలక్షన్స్ లో నాతో ఢీ కొట్టే దమ్ము లేక చిత్తుగా ఓడిపోయి ఇప్పుడు ఆ కోపంతో నాకు వెన్నుపోటు పడుస్తావా? కోటి, ఏం మాట్లాడుతున్నావు? ధర్మయ్య! చెయ్యాల్సిందంతా చేసేసి ఏమీ తెలియనట్టు నాటకాలు ఆడితే నేను తెలుసుకోలేనుకున్నావా? నాటకాలు ఆడాల్సిన అవసరం నాకు లేదు. నేనేం చేసినా డైరెక్ట్ గానే చేస్తాను. డైరెక్ట్ గానే. నాపై పోటీ చేసి గెలవలేక ఆ కక్షతో నన్ను చంపించాలని చూశావు. నా కారుకి యాక్సిడెంట్ చేయించి నన్ను మర్డర్ చేయించి ఇండైరెక్ట్ గా నా మీద గెలుపు సాధించాలనుకున్నావా హర్షవర్ధన్? కోటి, నేను ఎందుకు సార్ ఇంకా బుకాయించాలని చూస్తారు? మీరు ఏర్పాటు చేసిన ఆ కిరాయి గుండా వ్యాన్ డ్రైవర్ ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. మీరేమంటున్నారు? నిజంగా నాకు అర్థం కావట్లేదు. నేనేంటి కిరాయి గుండాను పంపించడం ఏంటి? నువ్వే కిరాయి గుండాను ఏర్పాటు చేసిన కిరాతకుడివి. నా మర్డర్ ని తెలివిగా ప్లాన్ చేసిన మేధావి. మానవత్వం మర్చిపోయిన హంతకుడివి, రాక్షసుడివి. కోటి, హర్ష, ఇన్నాళ్ళు నా శాంతాన్ని చూసావు, రౌద్రాన్ని చూసావు. తట్టుకోలేవు. నువ్వు చేసిన నీచమైన పని వల్ల కారులో వెడుతున్న నా రాత చావు బతుకుల మధ్య కొట్టుకుంటోందిరా. కళ్ళల్లో గాజు పెంకులు గుచ్చుకుని శాశ్వతంగా చూపు కోల్పోయే స్థితికి చేరుకుందిరా. కోటి, రాధమ్మకి చేయనోర్మై, ఆ పేరు పిలిచే అర్హత నీకు లేదు. నోరారా నిన్ను అన్నయ్య అని పిలిచిన రాధని, నువ్వు చెల్లమ్మ అని పిలిచిన నా రాధని జీవోత్సవంగా మార్చావు కదరా. కోటి, నన్ను నమ్ము. నిజంగా నాకే పాపం తెలీదు. Shut up! Just shut up! నా రాతకేమైనా జరిగిందో
వదిలిపెట్టను. నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను. దొంగ దెబ్బ కొట్టాలని చూసావు కదూ, చూస్తా, నీ అంతు చూస్తా. పదరా. అమ్మలేని నన్ను రాధమ్మే ఇన్నాళ్ళు కన్న తల్లి కంటే ఎక్కువగా చూసుకుంది. ఆ తల్లికి గనక ఏమైనా జరిగిందో వెనక ముందు లేనోణ్ణి, వెనక ముందు చూడను. నిన్ను నేనే మర్డర్ చేసి జైలుకి వెళ్తాను. జాగ్రత్త. అయ్యగారు, ఆ హర్ష గారికి మీ మీద ఎందుకంత కోపం? ఎప్పుడూ కావాలనే మీ దారికి అడ్డం ఎందుకు వస్తూ ఉంటాడు? ఒళ్ళు బలిసి. అది కాదయ్య గారు, మీరిందాక ఆవేశంలో ఒకప్పుడు ఆ హర్ష గారు అమ్మగారిని చెల్లెమ్మ అని పిలిచేవారన్నారు. అంటే ఒకప్పుడు మీ ఇద్దరి మధ్య అంత స్నేహం ఉండేదా? స్నేహం ఒకప్పుడు ఉండేది. ఆ స్నేహం కోసమే కట్టుకున్న దానికి కూడా చెప్పకుండా నేను వాడికి చెప్పండి అయ్యా, ఆగిపోయారేంటి? అయ్యగారు, ఒకనాడు మీ ఇద్దరు మంచి స్నేహితులైతే ఎందుకు విడిపోయారు? చెప్పండి అయ్యగారు, స్నేహం శత్రుత్వంగా ఎందుకు మారింది? చివరికి హత్య చేయించేదాకా ఎందుకు వచ్చింది? కొవ్వు పట్టి. వాడికి డబ్బుందన్న కొవ్వు పట్టి. పాపం, యాక్సిడెంట్ జరిగి 2 రోజులైనా ఇంకా ఇవిడ స్పృహలోకి రాలేదు. ఎన్ని ఇంజెక్షన్లు ఇచ్చినా ఎలాంటి రెస్పాన్సు లేదు. ఈవిడ తరపు వాళ్ళు బయటికి వెళ్ళినట్టున్నారు. చెప్పాను కదా, ఈవిడ భర్త చిన్నపిల్లాళ్లా ఏడుస్తున్నారు. ఈ తల్లిని కాపాడమని ఆ ప్రభుని ప్రార్థించటం తప్ప మనమేమీ చేయలేం. స్వప్న, నేను బీపీ చెక్ చేస్తాను. ఈలోగా నువ్వు ఆ చేతికున్న బ్యాండేజ్ మార్చు. స్వప్న, 2 రోజుల నుంచి ఎన్ని మందులిచ్చినా ఆవిడలో చలనం లేదు. కానీ నువ్వు నీ చేత్తో తాకగానే నిజంగా ఇది అద్భుతం. వెంటనే ఈ విషయం డాక్టర్ గారితో చెప్పాలి.
డాక్టర్ డాక్టర్ కోమాలో ఉన్న పేషెంట్ స్ప్రోలోకి వచ్చింది. బ్యాండేజ్ మార్చడానికి స్వప్న పట్టుకోగానే ఆవిడలో కదలిక మొదలైంది. ఇజ్ ఇట్ వండర్ఫుల్. పద. నేను ఎక్కడున్నాను? నా కళ్ళకేం కనిపించట్లేదేంటి? ఏమైంది? ఎవరు మాట్లాడరేంటి? అమ్మా, కంగారు పడకండి, మీకేం కాలేదు. నువ్వు నువ్వు నువ్వెవరు? నా పేరు స్వప్న, ఈ హాస్పిటల్లో సిస్టర్ని. హాస్పిటలా? అంటే నేను టెన్షన్ పడకండి. మీరు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు. మీరు వస్తున్న కారుకి చిన్న యాక్సిడెంట్ జరిగింది. మీ కార్ డ్రైవర్ శివ మిమ్మల్ని హాస్పిటల్లో చేర్పించాడు. ఇప్పటిదాకా మీ ఆయన కూడా ఇక్కడే ఉన్నారు. ఏరి ఎక్కడ ఎక్కడున్నారు? నా కళ్ళకి ఏమైంది? మాట్లాడరే. చెప్పండి. మీ కళ్ళకేమీ కాలేదమ్మా. యాక్సిడెంట్లో చిన్న దెబ్బలు తగిలితే కళ్ళకి కట్టు కట్టారు, అంతే. ఇందుకే ఆయనేరి ఎక్కడున్నారు? ఇక్కడే ఉన్నారమ్మా. ఇప్పుడే పిలిపిస్తాను. ఏం కంగారు పడకండమ్మా, మీకేం కాదు. హలో సార్. చెప్పండి డాక్టర్ గారు. కంగారు పడాల్సింది ఏమీ లేదు. మీ భార్య గారు ఇప్పుడే స్పృహలోకి వచ్చారు. ఓ అలాగా. మీరు ఎక్కడున్నారో అని అడుగుతున్నారు. ఇదిగో వెంటనే బయలుదేరి అక్కడికే వస్తాను డాక్టర్ గారు. సరే, థ్యాంక్ యూ. స్వప్న, 2 రోజుల నుంచి ఎన్నో మందులు వాడాం, ఎన్నో ఇంజెక్షన్స్ ఇచ్చాం. అయినా కూడా కోమాలోనే ఉండిపోయిన ఆ పేషెంట్ నువ్వు నీ చేత్తో టచ్ చేయగానే ఉలికిపడి స్పృహలోకి రావడం నిజంగా ఆశ్చర్యంగా లేదు? నీ చేతుల్లో ఏదో మహత్యం ఉంది. మహత్యం ఉంది నా చేతుల్లో కాదండి, ఆ తల్లి మనసులో. స్వప్న, అవునండి. చిన్న పిల్లల్లా నా చేతులు పట్టుకుని తడుముతూ, కన్నీళ్లు కారుస్తూ, కూతుర్ని తలుచుకుని ఆవేదంతో కుమిలిపోతున్న ఆ తల్లిని చూస్తుంటే నా గుండె బాధతో తరుక్కుపోయింది. పాపం, ఎంత దురదృష్టవంతురాలు కాకపోతే ఆ కూతురు అలాంటి మంచి తల్లికి దూరం అవుతుంది. ఏంటో స్వప్న, ఆ దేవుడు మంచి వాళ్ళకి ఎప్పుడు అన్యాయం చేయడు అంటారు. కానీ ఒక్కొక్కసారి కళ్ళ ముందు కనిపిస్తున్న ఇలాంటి కేసులను చూస్తుంటే మన ఆలోచన తప్పేమో అనిపిస్తుంది. ఇంతకీ ఆవిడికి చూపొస్తుందంటారా? ఇప్పుడే చెప్పడం కష్టం. ఏమండి, ఒకవేళ ఆవిడికి చూపు రాకపోతే దూరమైన ఆవిడ కూతురు తన కళ్ళ ముందే నిలబడ్డా కూడా చూడలేదు కదూ, గుర్తుపట్టలేదు కదూ.